మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 31వ భాగంగా నహూం గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నహూం గ్రంథంలో యేసు పగతీర్చువానిగా దర్శనమిస్తారు. ఇన్ ద బుక్ ఆఫ్ నహూం జీసస్ అపియర్స్ యాజ్ ద అవెంజర్ ఆఫ్ గాడ్స్ ఎలెక్ట్. అంటే దేవుని యొక్క ప్రజల మీద మరి ఎవరైతే క్రూరత్వాన్ని చూపిస్తారో, దేవుని ప్రజల్ని ఎవరు హింసిస్తారో, చంపుతారో వాళ్ళ మీద పగ తీర్చుకునే వానిగా యేసు ప్రభు దర్శనమిస్తారు. ఈ గ్రంథంలో 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయండి. ఇది ఒక పద్యం అన్నమాట. ఆ తర్వాత 1వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు పగ తీర్చుకునేవాడు అని ఉంటుందండి. అదే ఇప్పుడు కీ వర్స్ అన్నమాట. ఇక్కడ మనం చూద్దాము ఇది ఎవరు ప్రవచించారు, ఎవరికి ఈ ప్రవచనం ఇవ్వబడింది అని. క్రీస్తు పూర్వం 660లో నహూము ప్రవక్త మరి నీనవేలో ప్రవేశించి నీనవే ప్రజలకి ఈ యొక్క ప్రవచనాన్ని ఇస్తాడు. ఈ ప్రవచనం యొక్క సారాంశం ఏంటి అనంటే, వివిధ దేశములను పీడించినందుకు గాను, హింసించినందుకు గాను, క్రూరముగా చంపినందుకు గాను నీనవే శిక్షించబడుతుంది అనే సందేశాన్ని దేవుడు నహూం ప్రవక్తకి ఇచ్చినప్పుడు, నహూం ప్రవక్త మరి నీనవే దేశానికి వెళ్ళి ఆ యొక్క సందేశాన్ని ఆ ప్రజలకి అందిస్తాడనమాట. అయితే యోనాని గురించి మొన్న ధ్యానించుకున్నాం కదండి. యోనా క్రీస్తు పూర్వం 760లో ప్రవచిస్తాడండి. యోనా ప్రవచించిన తర్వాత మరి ఆ ప్రజలు పశ్చాత్తాపడతారు. అప్పటి రాజు అషుర్దన్ III అన్నమాట. ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. కనుక దేవుడు వాళ్ళని క్షమిస్తారు. దేవుడు వాళ్ళని క్షమించిన తర్వాత మళ్ళా వేరే రాజులు వస్తారు, మారుతూ ఉంటారు కదండి. అప్పుడు ఆ రాజులు అసిరియా రాజు 2వ సార్గన్, సెల్మనేజర్ రాజు ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారండి. దాడి చేసి క్రీస్తు పూర్వం 722లో ఉత్తర ఇజ్రాయెల్ని వాళ్ళు దోచుకొని ప్రజల్ని చెదరగొడతారు. ఇంకా తర్వాత ఇజ్రాయెల్ కనపడదన్నమాట. ఉత్తర ఇజ్రాయెలు కనపడదు. చాలా క్రూరులు వీళ్ళు. నీనవే, అసిరియా అంటే దే ఆర్ నోన్ ఫర్ దేర్ క్రూయల్టీ అన్నమాట. క్రూరత్వం, ప్రజల్ని చంపడం. చాలా బలమైన దేశం అన్నమాట. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం నుంచి 7 వరకు వీళ్ళు చాలా బలమైన సూపర్ పవర్గా ఉన్నారు ప్రపంచంలో. తర్వాత వీళ్ళని మరి బాబిలోనియా రాజు నెబోపొలాజర్ వీళ్ళని జయిస్తాడనమాట. అంటే నెబుకద్నెజర్ వాళ్ళ నాన్నగారు జయిస్తారు. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ముందు మనం పొలిటికల్గా తెలుసుకోవాలండి, అప్పుడే ప్రవచనం అర్థమవుతుంది అనమాట. ఈ ప్రవచనాలు జనరల్గా ఈ ప్రవక్తలు రాజులకు ఇస్తారు, దేవుడు వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, బలంగా ఉన్నారు, సైన్యం బాగా ఉంది. కనుక ఈ అసిరియన్లు ఏం చేస్తారంటే ఒక్కొక్క దేశాన్ని జయించడం, అక్కడ వాళ్ళని చంపడం, వాళ్ళ కొల్ల సొమ్ము తెచ్చుకొని వాళ్ళ ఇళ్లలో నింపుకొని తింటూ త్రాగుతూ వ్యభిచారం చేస్తూ ఉంటారనమాట. అందుకే 3వ అధ్యాయం మీరు చదివితే ఏమని ఉంటుందంటే, నెత్తురొలికించిన పట్టణమా నీనవే. అసిరియా యొక్క క్యాపిటల్ అండి ఇది. నెత్తురొలికించిన పట్టణమా నీకు శ్రమ, కళ్ళలాడిన పట్టణమా నీకు శ్రమ, జాతుల కొల్ల సొమ్మును దోచుకున్న పట్టణమా నీకు శ్రమ. దోచుకొని రావడము, ఇంకా
ఇంటి నిండా ఈ దోపిడీ సొమ్ము, ఆ తర్వాత దాంతో తినడము, త్రాగడము, వ్యభిచరించాయి. కనుక నేను నిన్ను శిక్షిస్తానని దేవుడు ఆ దేశానికి ఈ సందేశాన్ని పంపిస్తాడండి. ఎలా ఉండేది అని అంటే, ఈ పట్టణము హియర్ టు స్టే సిటీ అని ఈ పట్టణానికి పేరంట. నేను 2017లో చెప్పానండి, 8 సంవత్సరాల క్రితము. మీరు లాగాన్ అయి మధురం నీ వాక్యంలో చూడొచ్చు. ఎపిసోడ్ నెంబర్ 171 అనుకుంటాను. మీరు చూడండి, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఆ సిటీని ఏమంటారంటే నీనెవే సిటీ. అసిరియాకి క్యాపిటల్ అండి. ఇప్పుడు మనకి తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా క్యాపిటలో, లేదా భారతదేశానికి ఢిల్లీ ఎట్లా క్యాపిటల్, అలా అనమాట. ఆ నీనెవే పట్టణానికి టైటిల్ ఏంటి అని అంటే హియర్ టు స్టే సిటీ. అంటే ప్రపంచంలో అతి బలమైన పట్టణం, సురక్షితమైన పట్టణం, సుందరమైన పట్టణం అన్నమాట. చాలా సుందరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఎంత బలంగా అంటే వీళ్ళు ప్రపంచాన్ని ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని జయిస్తూ ఉంటారండి. ఆ డబ్బంతా తెచ్చుకుంటారు. సో ప్రతి ఇంట్లో బంగారము, వెండి కుప్పలు కుప్పలుగా ఉంటుందన్నమాట. ఇంకా పట్టణం చుట్టూ గోడలు చూడండి, సురక్షిత పట్టణం అని ఎందుకు అన్నారంటే, పట్టణం చుట్టూ గోడలు 100 అడుగుల ఎత్తు అంట. 100 అడుగుల ఎత్తు అంటే ఎంత ఎత్తు ఉండొచ్చు కదండి. మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ అంటే ఒక 3-4 అడుగులు, 5 అడుగులు ఉంటే కూడా చాలా గొప్ప. 100 అడుగుల ఎత్తు. ఆ తర్వాత దాని మీద టవర్స్ అన్నమాట, బురుజులు అంటారు చూడండి. టవర్స్ ఇంకొక 100 అడుగులు అన్నమాట. ఎందుకంటే ఆ టవర్స్ మీద మరి కావలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు ఎటువైపు నుంచైనా ప్రమాదం వస్తుందా అని. అలా అంత ఎత్తు. మరి వెడల్పు అంటే ఎంత వెడల్పు అంటే ఒకేసారి 3 రథాలు వెళ్ళగలుగుతాయంట. 3 రథాలు ఒకేసారి వెళ్ళగలుగుతాయంటే ఎంత వెడల్పో మీరు చూడండి. హైవేస్లో రోడ్స్ ఉంటాయి కదా, అంత వెడల్పు అనమాట. 3 రథాలు అంటే 3 కార్లు, 3 బస్సులు ఒకేసారి వెళ్ళేటట్లు మధ్యలో ప్లేస్ కూడా ఉండాలి. ఇంకా ప్రతి ఒక్క హౌస్ కూడా ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుందండి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక దేశాన్ని దాడి చేయడము, ఆ దేశాన్ని దోచుకొని రావడము, ఇంకా అక్కడ తినడం, త్రాగడం, వ్యభిచారం, అన్ని రకాల పాపాలు అన్నమాట. 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా అన్ని రకాల పాపాలు చేస్తూ ఉన్నారు. అలాంటి అతి బలమైన, అతి సుందరమైన, మరి అతి సురక్షితమైన పట్టణం అంట. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సురక్షితంగా బ్రతకాలి అంటే హియర్ టు స్టే సిటీ నీనెవే, అక్కడ మీకు సురక్షితంగా ఉంటుంది అని అది ఒక టైటిల్ ఇచ్చారంట. ప్రపంచంలో నీనెవేకి ఆ టైటిల్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మోసల్ సిటీ అని పిలుస్తారండి. ఇట్ ఈస్ ఇన్ ద నార్థన్ ఇరాక్ అన్నమాట. ఇప్పుడు కూడా మీరు మోసల్ సిటీ లేదా అప్పటి నీనెవే అని మీరు లాగాన్ అయినప్పుడు చూడొచ్చు, ఎంత అందంగా ఉంటుందో అన్నమాట. అలాంటి పట్టణంలోనికి నీనెవే అడుగుపెట్టి ఈ ప్రవచనాన్ని ఇస్తాడండి. మన ఈ ప్రవచనం ఏంటో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత, ఈ ప్రవచనం ఇచ్చిన తర్వాత ప్రపంచం అంతా సంతోషపడుతుందంట. ఏంటి అనంటే, నెత్తురొలికించిన పట్టణమా నీనెవే, నీకు శ్రమ. ఓ టు యూ, టు ద సిటీ ఆఫ్ బ్లడ్, సిటీ ఆఫ్ బ్లడ్, ఓ టు యూ. నెత్తురొలికించిన పట్టణం. అట్లా నెత్తురు ఒక్కొక్క దేశానికి వెళ్ళి వాళ్ళని, ప్రజల్ని చంపుతుంటే ఆ రక్తం వరదల్లాగా ప్రవహించిందంటండి. ఏమాత్రం కనికరం లేదు. అలా అలవాటు పడ్డారు. చంపడము, డబ్బు తెచ్చుకోవడం, తినడము, త్రాగడం, మనస్సాక్షి లేకుండా అట్లా జీవిస్తున్నారనమాట. నెత్తురొలికించిన పట్టణమా నీకు అనర్థం, కళ్ళలాడిన పట్టణమా నీకు అనర్థం, కొల్ల సొమ్ము దోచుకున్న పట్టణమా, దోపిడీ పట్టణమా నీకు అనర్థం, వ్యభిచరించిన పట్టణమా నీకు అనర్థము. ఎప్పుడు చూసినా కొరడా, చప్పుళ్ళు, రథాలు, యుద్ధాలు, ఇదే కదా. కానీ దేవుని యొక్క హస్తం నీ మీద ఇప్పుడు వచ్చేసింది. దేవుని యొక్క ఖడ్గము ఈ యొక్క నీనెవే పట్టణం మీదకి వచ్చిందనమాట. ఏమవుతుంది అంటే, ఈ పట్టణానికి చూడండి,
ఈ పట్టణం నీనెవే పట్టణము టైగ్రిస్ నది ఒడ్డున ఉంటుందండి. ఇంకా వీళ్ళు అనుకుంటారు మమ్మల్ని ఎవరు జయించలేరు, ఎట్లాంటి దాని మీద టాక్ అంటే ఎలా చెప్పుకుంటారంటే 20 సంవత్సరాలు ఏ దేశం వచ్చి వీళ్ళని దాడి చేసినా 20 సంవత్సరాలు దాడి చేసినా కూడా వీళ్ళని జయించలేరు అని అందరు చెప్పుకుంటారనమాట. ఎవరు ఈవెన్ గాడ్ కెనాట్. టైటానిక్ షిప్ని కూడా అలాగే అన్నారంట కదండి. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ వన్ అని దేవుణ్ణి సవాల్ చేయడం అన్నమాట. దాన్నే గర్వం అని అంటారు. దేవుణ్ణి సవాల్ చేసి మాకేంటి తక్కువ, మాకెంత బలం ఉంది, మేము ఏ దేశాన్నైనా ఓడించగలము, ఏ దేశాన్నైనా కూడా మేము నాశనం చేయగలం అని ఆ యొక్క వాళ్ళకి యారోగెన్స్ అన్నమాట. ఏమనాలి, తలబిరుస్తనం ఉంటుంది అంటారు కదా, అలా ఉంటుంది. సో ఈయన చెప్తాడనమాట, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు, నువ్వు దాచబడతావు, ఇంకా నువ్వు కనబడవు అని చెప్పి. యోనా ప్రవచించిన తర్వాత అర్ధ శతాబ్దం ముగియక మునిపే, అంటే 48 years తర్వాత ఈ నీనెవే ప్రక్కన టైగ్రిస్ నది ఉంటుందండి. దేవుడు ఆజ్ఞాపిస్తారు. ఎందుకు 48 years టైం ఇచ్చారంటే ఆ లోపల వాళ్ళు మారాలని. కానీ వాళ్ళు మారరండి. ప్రతి ప్రవక్త మీరు చూస్తే ప్రవచనాన్ని ఇస్తాడు, మీరు పశ్చాత్తాపడండి అని చెప్తారు. మీరు పశ్చాత్తాపడితే మీకు ఇలాంటి దీవెనలు వస్తాయి అది కూడా చెప్తారనమాట. కానీ వీళ్ళు పశ్చాత్తాపడరు, ఆ స్థితి దాటిపోతారు. యోనా చెప్పినప్పుడు 100 సంవత్సరాల క్రితం వాళ్ళు పశ్చాత్తాపడతారు, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడరు అనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే టైగ్రిస్ నదిని ఆజ్ఞాపిస్తారండి. అప్పుడు టైగ్రిస్ నది పొంగి పొంగి పొరలి ఈ గోడలు ఉన్నాయి కదా, 100 అడుగుల ఎత్తు గోడలు, ఆ గోడల్ని నీనెవే గోడల్ని కొట్టినప్పుడు ఎంత బలంగా కొడతాయంటే ఆ గోడల్లో క్రాక్స్ వచ్చేస్తాయండి, గంతలు వచ్చేస్తాయన్నమాట. అప్పుడు అప్పటి వరకు వేచి ఉన్నాడు ఎవరు, బాబిలోనియా రాజు నెబోపొలాజర్, అంటే నెబుకద్నెజర్ వాళ్ళ నాన్న అనమాట. నెబోపొలాజరు ఈ గంతల్లో నుంచి ఇంకా వచ్చేస్తాడండి ఈ నీనెవే పట్టణంలోనికి. ఆయన బాబిలోనియా సైన్యాన్ని తీసుకొని వస్తాడు, వచ్చేసి వీళ్ళని చంపేస్తాడు. వాళ్ళు అప్పటికే అరుపులు అనమాట. ఎందుకు అనంటే ఇంకా నీళ్ళు వచ్చాయి కదండి, పొంగి పొరలేని నీళ్ళు, వాళ్ళకి ఇంకా సహాయం తీసుకోవడానికి రక్షించుకోవడానికి కూడా ఏది లేదు. దేవుడు నిర్ణయించారనమాట. అప్పుడు వాళ్ళనంతా చంపేసి ఏం చేస్తాడంటే ఇంకా చూడండి పట్టణాన్ని తగలబెట్టేస్తాడండి. పెద్ద పెద్ద పెలేషియల్ బిల్డింగ్స్ అన్నమాట, ప్రాసాదాల్లాగా ఉంటాయి, అంతఃపురం లాగా. ఒక్కొక్క బిల్డింగ్ కూడా మీరు చూడండి క్లిప్పింగ్స్లో ఎట్లా ఉంటాయంటే నీనెవే సిటీ అంటే ఒక్కొక్క హౌస్ ఒక అంతఃపురం లాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు పట్టణాన్ని తగలబెట్టేస్తాడండి. కాలిపోతుంది, అగ్నికి ఆహుతైపోతుంది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ అని దైవ భీతి లేకుండా దేశం తర్వాత దేశాన్ని దాడి చేసి వాళ్ళని చంపి వాళ్ళ కొల్ల సొమ్ముతో మరి తింటూ త్రాగుతూ వ్యభిచరిస్తున్న పట్టణానికి దేవుని యొక్క ప్రవచనాన్ని తీసుకొని నాహుం వెళ్తాడండి. క్రీస్తుపురం 660లో తర్వాత 48 సంవత్సరాల తర్వాత ఆ పట్టణము మరి తగలబడిపోతుందండి. బాబిలోనియా రాజు నెబుకద్నెజరు ఆ పట్టణం మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకుంటాడు. అంతటితో అసిరియా సూపర్ పవర్గా ఉండడం అది నాశనం అయిపోయి బాబిలోనియా వాళ్ళ చేతిలోనికి అధికారం వస్తుందన్నమాట. ఇంకా నాహుం ఏం చెప్తాడంటే నీనెవే యు విల్ గో ఇంటూ హైడింగ్, నువ్వు దాచబడతావు అని. ఎప్పుడైతే ఇది నాశనం చేయబడుతుందో క్రీస్తుపురం 612లో అది క్రీస్తు శకం, జాగ్రత్తగా వినండి, 1842 వరకు కూడా ఆ ప్రదేశాన్ని కనుక్కునే వరకు అది కనబడకుండా పోతుందంటండి. అంటే నేను యాడ్ చేసి చూశాను, క్రీస్తుపురం 612 ప్లస్ 1842 అంటే 2454 సంవత్సరాలు అది కనబడకుండా పోతుందంట.
అంటే దేవుని యొక్క మాట చూడండి, నీవు దాచబడతావు నువ్వు చేసిన క్రూరత్వానికి, నువ్వు చేసిన హింసకు, బ్లడ్ షెడ్. దేవుడు చూడండి, ఎవ్వరు కూడా నన్నెవరు ఏం చేయలేరు అనుకోకూడదండి. ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తారని బైబిల్లో చాలా చోట ఉంటుంది. చివరికి యేసుప్రభువే చెప్తారు, నేను త్వరలో రాబోతున్నాను, ప్రకటన 22:12లో ప్రతి వానికి వాని క్రియలను బట్టి నేను వాళ్ళకి తీర్పిస్తాను అని. నేను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా చూపిస్తానండి. ఎక్కడ ఈ యెరూషలేం, అక్కడి నుంచి నాహూం ప్రవక్త వెళ్తాడు, మరి నీనెవేకి వెళ్ళి ప్రవచిస్తాడు. ఆ నీనెవే ఎక్కడ ఉంది చూపిస్తాను. తర్వాత ఈ అసిరియన్లు అంటే నీనెవే రాజు ఉత్తర ఇజ్రాయెల్ని నాశనం చేస్తాడండి. క్రీస్తుపూర్వం 722లో అనమాట. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, వరుసగా అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. క్రీస్తుపూర్వం అంటే కౌంట్ డౌన్ అండి, నంబరు తగ్గుతూ ఉంటుంది అనమాట. నహూం గ్రంథం క్రీస్తుపూర్వం 760లో యోనా ప్రవచిస్తాడు నీనెవేని గురించి. వాళ్ళు పశ్చాత్తాపడతారు. తరువాత క్రీస్తుపూర్వం 722లో ఇజ్రాయెల్ నాశనం చేయబడుతుంది అసిరియా రాజుల చేత. ఆ తర్వాత 702లో యూదాపై అసిరియా దాడి చేస్తుంది సన్హెరీబ్ రాజు చేత. కానీ దేవుడు ఈ దేశాన్ని కాపాడతారండి. తర్వాత 660లో నాహూము ప్రవచిస్తాడు. నాహూం గ్రంథంలో యేసు ప్రతీకారం చేయువానిగా దర్శనమిస్తాడు. ఇన్ ద బుక్ ఆఫ్ నాహూం జీసస్ అపియర్స్ యాజ్ ద అవెంజర్ ఆఫ్ గాడ్స్ ఎలెక్ట్. ఈ గ్రంథ సారాంశం వివిధ దేశములను క్రూరముగా హింసించినందులకు గాను ప్రభు నీనెవేను ధ్వంసము చేయును అనున్నది ఈ గ్రంథ సారాంశం. నీనెవేపై దేవుని తీర్పును ప్రకటించు గ్రంథం ఇది. ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటే ఈ నాహూం ప్రవచించే నాటికి మరి ఉత్తర ఇజ్రాయెల్ని నాశనం చేస్తారు. ఆసిరియా రాజు వాళ్ళ సైన్యం అంటే నీనెవే. ఆ తర్వాత మళ్ళా 702లో యూదా మీద దాడి చేస్తాడనమాట. అప్పుడు ఆ రాజు సన్హెరీబ్ రాజు అండి, సెన్నాచెరీబ్ అంటారు. మనం 2వ దినచర్యలు 32 లేదా యెషయా 36 మీరు చదివితే 36, 37 ఎట్లా మాట్లాడతాడంటే ఆ రాజు తన వాళ్ళని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు అధికారులను పంపిస్తే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇదిగో ఈ యూదా ప్రజలతోటి హిజ్కియా రాజుగా ఉంటాడప్పుడు, ఇంకా మిమ్మల్ని మీ మలమూత్రాలు భుజించేలాగా చేస్తాను, నేను ఒక్కొక్క దేశాన్ని దాడి చేసి ఆ దేశాలని జయించాను, ఆ దేశంలో యొక్క దేవుళ్ళు వాళ్ళని కాపాడలేదు, మీ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడతారా అని దేవుని మీద సవాల్ చేస్తాడండి. ఒక లేఖ కూడా రాస్తాడనమాట సెన్నాచెరీబ్ యూదా రాజు హిజ్కియాకి. అప్పుడు ఆ లేఖను పట్టుకొని యూదా రాజు హిజ్కియా దేవాలయంలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి మికాయేలు దూతను పంపించి అసిరియా రాజు 185,000 మంది సైన్యంతో వస్తాడు. యూదా చుట్టూ కూడా వాళ్ళు మూగి ఉంటారు. కానీ ఆ రాత్రిలోనే పరలోక దూత ఈ అసిరియా సైన్యాన్ని చంపేస్తుంది అన్నమాట. అప్పుడు వీళ్ళకి రక్షణ, గొప్ప అద్భుతం. దేవుడు అద్భుత రీతిలో యూదాని కాపాడతారు. ఎందుకంటే యూదా రాజు దేవుని మీద ఆధారపడతాడనమాట. ఆ అసిరియా రాజుని దేవుడు వెనక్కి పంపించేస్తారు. వెనక్కి పంపించిన తర్వాత ఆయన అక్కడ ఆ నీనెవేలో ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ దేవతలకి వాళ్ళ సొంత కొడుకులే ఆ సెన్నాచెరీబ్ రాజుని హత్య చేస్తారండి. కానీ యూదాని కాపాడతారనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ నహూం వెళ్ళి ప్రవచిస్తాడో వివిధ దేశాలని మీరు క్రూరంగా హింసించినందుకు దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడని అది వినగానే యూదా ప్రజలు పండగ చేసుకుంటారు. అబ్బా ఎంత సంతోషం, లేకపోతే మళ్ళా దాడి చేస్తారేమో. వీళ్ళు మాత్రమే కాదండి, ప్రపంచ దేశాలన్నీ కూడా పండుగ చేసుకుంటాయన్నమాట. ఎందుకంటే
ఒక్కొక్క దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు యెషయా 36 చదివితే ఎవరెవరిని నాశనం చేశారో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. కనుక మనం ఒక్క విషయం దేవుని నుంచి నేర్చుకోవాలండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. నువ్వెట్లా నీకు హాని చేసుకోవు, నేను హింసించుకోవు, కనుక ఇతరులను కూడా హింసించకూడదు. ఒకసారి నేను మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది సమరియా, ఇజ్రాయేల్ రాజధాని అండి. క్రీస్తుపూర్వం 722లో అసిరియా రాజుల చేత ఆక్రమించబడుతుంది, చెదరగొట్టబడుతుంది. 10 గోత్రాలు చెదరగొట్టబడతాయన్నమాట. ఆ తర్వాత ఇది యెరూషలేం, యూదా రాజధాని. క్రీస్తుపూర్వం 702లో అసిరియా రాజు చేత దాడి చేయబడుతుంది, సన్హెరీబ్ రాజు. కానీ దేవుడు అద్భుత రీతిలో హిజ్కియా రాజు ప్రార్థనని బట్టి యూదాని కాపాడతారు. యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాల్లో మనం చూడొచ్చు, లేదా 2వ దినచర్యలు 32లో కూడా అండి. అయితే ఇక్కడి నుంచి దేవుడు మరి నాహూం ప్రవక్తని చూడండి ఇక్కడికి నీనెవేకి పంపించారు. ఇది అసిరియా రాజధాని అన్నమాట. ఇక్కడ వెళ్ళి నాహూము ప్రవచిస్తాడు. అనేక దేశంలను క్రూరంగా హింసించినందులకు గాను దేవుడు నీనవేని నాశనం చేస్తాడు అని క్రీస్తుపూర్వం 660లో ప్రవచిస్తాడండి. ఆ తర్వాత 48 సంవత్సరాల తర్వాత ఇది నాశనం చేయబడుతుందన్నమాట బాబిలోనియా రాజు నెబోపొలాజర్ చేత. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీలు అసిరియాకు వలస, క్రీస్తుపూర్వం 722. ఇప్పుడు చూశారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈ నహూం ప్రవచనం ద్వారా మీరు మాకేం చెప్తున్నారంటే, ఎవరిని కూడా మేము హింసించకూడదు, అందరినీ ప్రేమించాలి, నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటున్నావో నీవు అది ఇతరులకు చెయ్యి, పరులను క్షమించండి, మీరు క్షమించబడతారు, పరులకు ఒసగండి, మీకు ఒసగబడుతుంది, మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్పారు. ఆ కృపని మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నహూం గ్రంథం ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నారంటే, మన ఎవరిని హింసించకూడదండి, మనలాగా మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఆ కృపని దేవుడు మనందరికీ దయచేయుదురుగాక, మనల్ని ప్రేమతో నింపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.